మిత్రులారా, ప్రపంచం మొత్తం యుద్ధం తాకిడికి, యుద్ధ ప్రభావానికి విలవిలలాడిపోయి ప్రజలందరూ కూడా అల్లాడుతుంటే, ఆకలితో అనవలాడుతుంటే, ఈరోజు అట్లాంటి యుద్ధానికి కారణమైనటువంటి ట్రంప్ పేరును మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ట్రంప్ అవెన్యూగా ఈరోజు కాన్సులేట్ కు పెట్టడాన్ని వామపక్షాలుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది దుర్మార్గమైనటువంటి విషయం. అమెరికా సామ్రాజ్యవాదం అనేటువంటిది గాజాలో నిన్నగాక 1,00,000 మందిని చంపింది, ఇరాన్ లో వేలాది మందిని చంపింది, అటు ఆఫ్ఘాన్ లో మారణ హోమం సృష్టించింది. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా రెండవ ప్రపంచ యుద్ధంలో 5 కోట్ల మంది సైనికులకు మరణాలకు కారణమైనటువంటి అమెరికన్ సామ్రాజ్యవాదం. అంతేకాకుండా జర్మనీలో దాదాపు 60 లక్షల మంది యూదుల్ని చంపినటువంటి హిట్లర్ నామాన్ని కూడా, పేరును కూడా ఈరోజు తలచడం అనేటువంటిది మన రేవంత్ రెడ్డికి బుద్ధి ఉందా, లేకపోతే చదువుకున్నాడా, చదువుకోలేదా అనేటువంటిది ఈరోజు మనకు అర్థం కావట్లేదు. ఎవరైనా ప్రపంచంలో హిట్లర్ పేరు నమోదు చేసుకోవడాన్ని, హిట్లర్ పేరు పలకడాన్ని అవమానంగా భావిస్తున్నాయి. ఈవెన్ జర్మనీలో కూడా వాళ్ళ పిల్లలకు హిట్లర్ పేరు పెట్టడానికి వాళ్ళు వెనక్కిపోతున్నటువంటి ఈ సందర్భంలో ఆయన స్ఫూర్తిగా నేను రాష్ట్రంలో హైడ్రా పెడతానంటున్నాడు. ఇంతకంటే దుర్మార్గం మరేమున్నది? నువ్వు చాలా కోతలు కోసావు, చాలా ప్రగల్భాలు పలికావు, రాష్ట్రంలో మాట్లాడావు, అది వేరు. కానీ ఈరోజు నువ్వు సామ్రాజ్యవాది, నరహంతకుడు, పిల్లల ప్రాణాలు తీసినటువంటి ఈరోజు మొత్తం 600 కోట్ల జనాభా ప్రపంచంలోనే యుద్ధానికి కారణమైనటువంటి ఈ రోజుకి కూడా యుద్ధం నడుస్తున్నది. ఈ యుద్ధానికి ట్రంప్ రోజుకొక మాట మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ననే శాంతి ఒప్పందమైందని మాట్లాడుకుంటున్నారు సందర్భంలో నేను ఇరాన్ని లేకుండా చేస్తానని మరొక పక్క మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అర్థం ఏమిటి? ఇంతటి దుర్మార్గుడు, ఫ్యాసిస్టు, ప్రపంచ నియంత్ర సామ్రాజ్యవాది ఇట్లాంటి వాని పేరు పెట్టడం అనేటువంటిది తెలంగాణకు, భారతదేశానికి ఒక రకంగా భారత నరేంద్ర మోడీ కనుసన్నల్లో నడుస్తున్నారా అనేటువంటి ఒక ప్రశ్న ఏర్పడుతున్న ఈ సందర్భంలో ఇది తెలంగాణకే అవమానకరమైనటువంటిది. రేవంత్ రెడ్డి దీన్ని ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. What?